ఓకే, థ్యాంక్ యూ మిత్రమా. ఇలా గ్రూప్ 1 లో ప్రధానంగా 4 సమస్యలతో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకటి టెట్ ఎగ్జామ్ పెట్టారు, వాళ్ళ సోయి లేకుండా కనీసం నార్మలైజేషన్ ఇవ్వాల. 33 జిల్లాలు ఎగ్జామ్ పెట్టారు. డిఎస్సి జిల్లా ఎగ్జామ్ కావచ్చు, రేపు అదే టెట్ గురుకులాలకు వర్తిస్తుంది. దాని కారణంగా నార్మలైజేషన్ చేయని కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5% ఓపెన్ కోటా ఉందన్న అంశం కూడా సోయి లేకుండా అధికారులు వివరిస్తున్నారు. నార్మలైజ్ చేయాలా. దాంతో పాటు డిఎస్సిలో 25,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళకి 25,000 ఉద్యోగాలు లేకుండా 11,000 ఉద్యోగాలు ఇచ్చారు. కాబట్టి మెగా డిఎస్సి నిర్వహించాలనేది మరొక ప్రధాన డిమాండ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ కూడా ఆగమాగం పెడుతున్నారు, మాకు కొంత టైం కావాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ పెడుతున్నారు. దానితో పాటుగా ఎగ్జామ్ ఆన్లైన్ లో వద్దు, ఎందుకంటే డిఎస్ అనేది పాయింట్లో ఉద్యోగాలు పోతుంటాయి. ఆన్లైన్ లో పెట్టి నార్మలైజింగ్ చేసి గందరగోళాలు చేసే బదులు ఆఫ్లైన్ లోనే ఎగ్జామ్ పెట్టాలని ప్రధాన డిమాండ్ డిఎస్సి లో కొనసాగుతున్నాయి. ఆ డిఎస్ సంబంధించిన ఒక కార్యాచరణ కమిటీ అనేది ఏర్పాటు చేస్తాం. అదే మాదిరిగా ప్రధానమైన డిమాండ్ గ్రూప్ 1 లో 100 ఇవ్వాల. ఎందుకు ఇవ్వాలి అంటే మూడోసారి ఎగ్జామ్ రాస్తున్నాం. ఒకసారి రాయాల, ఒకసారి ఏమైనా గట్టిగా చేయమన్నారు, రెండోసారి వచ్చింది, మూడోసారి ఏమైనా రెండోసారి చేయాలి, ఈ 2 సార్లు ఏమైనా మూడోసారి చేయాలి. ఒకవేళ ఎగ్జామ్ కనుక ఫస్ట్ టైం కనుక పర్ఫెక్ట్ కనుక పెట్టుంటే మళ్ళీ వర్ణించడం అవసరం ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే 1 సార్లు జీవో నెంబర్ 55 ఉండే, ఆ జీవో నెంబర్ 55 తొలగించిన కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కూడా అందుకోలేని పరిస్థితులలో అది మారిపోయినది. కాబట్టి గల కారణాలు జీవో నెంబర్ 55 తొలగించారు కాబట్టి కంపల్సరీ ఇవ్వాలా. మూడోసారి ఎగ్జామ్ పెట్టారు కాబట్టి కంపల్సరీ ఇవ్వాలా. ఇసలు సమయం లేదు, ఎందుకంటే నష్టం ఏమి లేదు. ఇంకోటి ఏంటంటే చాలా సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 1 లోకి రాలేకపోతున్నారు. ఎందుకంటే ఎగ్జామ్ గ్రూప్ 2 ఛానల్ ఇచ్చారు, గ్రూప్ 1 ఛానల్ ఎగ్జామ్ రాలా. గ్రూప్ 1 ఎగ్జామ్ లో డేటాబేస్ ఉండదు, కానీ వాళ్ళు గ్రూప్ 2 మాదిరిగా ఎస్ఐ కానిస్టేబుల్ మాదిరిగా మీకు డేటాబేస్ ఎగ్జామ్ పెట్టారు. దాని కారణంగా గ్రూప్ 1 మెయిన్ చదివిన వాళ్ళు చాలా మంది 75 మార్క్స్ లోపు ఉన్నటువంటి సందర్భం. కాబట్టి కంపల్సరీగా 100 ఇవ్వండి, మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కువ రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 3 లక్షల మంది రాస్తే 3 లక్షల మందిలో 2.5 లక్షల మందికి మెయిన్స్ లో ఫస్ట్ పేపర్ లో జనరల్ ఎస్సే ఉంటే అంశం కూడా తెలియని వాళ్ళు రాశారు. అందుకే సీరియస్ ఆశ్రమం ఆగమవుతున్నారు కాబట్టి కంపల్సరీ ఇవ్వండి. 5th పేపర్ లో డాటా ఇంటిగ్రేషన్ లో గతంలో 5 మార్కులు ఉంటే 2 మార్కులు వేసే అంశం చాలా మంది తెలియకుండా ఎగ్జామ్ రాసే చాలా మంది ఉన్నారు. కాబట్టి నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. 100 ఇవ్వాల్సిందే, ముమ్మాటికి ఇవ్వాల్సిందే. ఇంకా ప్రధానమైన డిమాండ్ లక్షల మంది ప్రిపేర్ అయ్యే ఉద్యోగం ఏంటంటే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు. మీ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి చిన్న ప్రణాళిక లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీటింగ్ పెట్టలే, ఒక మంత్రి మీటింగ్ పెట్టలే, ఒక విద్యాశాఖ మంత్రి లేడు. నిరుద్యోగుల పైన, విద్యా వ్యవస్థ పైన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు జీరో నాలెడ్జ్. ఇవాళ ఎమ్మెల్సీలు అయిన వాళ్ళకి ఎవరికి నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఎమ్మెల్సీలు అయిన వాళ్ళకి నాలెడ్జ్ లేదు. వాళ్ళు విద్యాలయం మిస్గైడ్ చేస్తున్నారు. అటు ముందు పోకుండా వెనక పోకుండా మధ్యలో ఆపుతున్నారు. కాబట్టి మీరే ముందు న్యాయం చేస్తున్నారు, చెయ్యండి, లేదా మీ శాతం అయితే పక్క తప్పుకోండి అని ఏ విద్యార్థి తరఫున లీడర్లు ఉన్నటువంటి వ్యక్తులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. కంపల్సరీగా మీరు గ్రూప్ 2 లో 2,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, గ్రూప్ 10 లో 3,000 ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాల్సిందే, 5,000 ఉద్యోగాలతో గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టాలని ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఒక ధర్నా జరిగితే 5,000 మంది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతిపెద్ద ధర్నా ఇందిరా పార్క్ లో ఇంత పెద్ద ధర్నా ఎప్పుడైనా జరిగిందంటే జరగలేదు. ఇక నిరుద్యోగ ధర్నా జరిగింది. ఇది మహాయుద్ధంగా మారకముందే 2010లో హెచ్చరించాను. 2024 రాబోయే ఉద్యమం మహాయుద్ధం ఏంటంటే నిరుద్యోగ ఉద్యమం. రాష్ట్రంలో కొన్ని లక్షల మంది, 30 లక్షల మంది ఉన్నారు. చదువుకో మనకు ఆ మానసిక పరిస్థితి కూడా రాని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే చదివిన చదువుకు 15,000 జీతం వస్తలేదు, 20,000 రూపాయల జీతం వస్తలేదు. ఎంత చేసే కాన్సర్ రాస్తున్నారు, బీటెక్ చేసే గ్రూప్ 4 ఎగ్జామ్ రాస్తున్నారు. చదివిన చదివిన 1,00,000 రూపాయలు చదువు, వచ్చే జీతం 15,000 రూపాయలు. మానసిక సంఘర్షణ పడుతున్నాం. కంపల్సరీ ప్రభుత్వాలు నిరుద్యోగులపైన ఆలోచన చేయాలా. హైదరాబాద్ మనది, హైదరాబాద్ కంప్లీట్ గా నాన్ లోకల్ అడ్డాగా మారింది. 80% ఉద్యోగులు నాన్ లోకల్స్ అయినారు. నిజమైన తెలంగాణ బిడ్డలకి 15% ఉద్యోగాలు దొరకడం లేదు. కంపల్సరీగా ప్రైవేట్ రంగంలో 75% స్థానిక వాటా మనకి ఇస్తే మన ఉద్యోగాలు మనకు దక్కుతాయి. నెక్స్ట్ మహాయుద్ధంగా నిర్మించబోయేది ఆ ఉద్యోగం చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ప్రధానంగా 5 డిమాండ్లతో మనం ఇక్కడికి ముందుకు వచ్చాం. మెగా డిఎస్సి కంపల్సరీగా 25,000 ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడికి మనకు మద్దతు పెట్టడానికి బీజేఎం రాష్ట్ర శాఖ అధ్యక్షులు మన దగ్గరకు వచ్చారు. అన్నప్పుడు మాట్లాడతారు. ఓపికతో ఒక ½ అన్ అవర్ లో మన ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. వచ్చిన ఉద్దేశం
ఆ మైకులు వెళ్ళి కారణం కొంత డిస్టర్బెన్స్ కూడా అయింది కాబట్టి కొంత ఓపికతో ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అన్నప్పుడు మాట్లాడతారు.